నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు పిల్లల్లో వచ్చే శస్త్రచికిత్స సంబంధిత సమస్యలు మరియు పీడియాట్రిక్ సర్జరీ అవసరం ఎంతవరకు ఉంటుందో, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో సంక్షిప్తంగా వివరించడానికి మనతో పాటు అంకుర హాస్పిటల్ నుంచి డాక్టర్ ఎం వరుణ్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. నమస్తే. సో ముందుగా అసలు పిల్లలకి సంబంధించి స్పెషలిస్ట్ దగ్గరికి లేదా పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు అవసరం పడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? పిల్లల్లో సర్జికల్ ప్రాబ్లమ్స్ అన్నవి కొంచెం యూనిక్గా ఉంటాయండి. వాళ్ళ ప్రజెంటేషన్ కానివ్వండి, సో వాళ్ళ బాడీ సిస్టమ్స్ కానివ్వండి, ఇంకా డెవలపింగ్ స్టేజ్లో, మెచ్యూరేషన్ స్టేజ్లో ఉంటాయి. సో వాళ్ళలో ఫిజియాలజీని సపరేట్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మెజారిటీ ప్రాబ్లమ్స్ మనకి కంజనైటల్ ఉండడం వల్ల వాళ్ళలో యూజువల్ స్ట్రక్చర్ ఉండదు అనమాట. సో కొంచెం వేరుగా ఉంటుంది. సో దానికోసమని యాక్చువల్లీ సపరేట్గా ట్రైనింగ్ అవసరం అంట. సో యాజ్ ఎ పీడియాట్రిక్ సర్జన్ వీఆర్ ట్రైన్ ఫర్ దట్, స్పెషలీ ట్రైన్ ఫర్ దట్. వాళ్ళలో ఈ సూక్ష్మమైన అంటే వెరీ మైక్రో అనాటమీ కానివ్వండి, ఓకే, అండ్ వేరియేషన్స్ కానివ్వండి అర్థం చేసుకోవడంలో స్పెషలీ వీఆర్ ట్రైన్డ్ అండి. అది కాకుండా మెయిన్ బాడీ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి దేర్ విల్ బి ఎ టీమ్ లైక్ స్పెషలీ ట్రైన్డ్ పీడియాట్రిక్ అనస్థెటిస్ట్, ఓకే, లైక్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, నియోనెటాలజిస్ట్, ఓకేనా. సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ అప్రోచ్ ద్వారా మనం అప్రోచ్ అవుతామండి ఎనీ సర్జికల్ కేస్ అయినా కానీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి లేటెస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకి పిల్లల్లో సర్జరీ చాలా సేఫ్గా ప్రెసిషన్తో మనం చేయగలుగుతున్నామండి. సో దట్స్ వై చైల్డ్ నీడ్స్ స్పెషలిస్ట్ కేర్. Surgical problems needs this team approach and advanced equipment so that మనం సేఫ్గా ప్రిసైజ్గా సర్జరీ చేయగలుగుతామండి పిల్లలు. అండ్ అంటే పిల్లలకి అసలు యూజువలీ సర్జరీ అసలు ఎప్పుడు అవసరం పడుతుంది, ఎందుకు అవసరం పడుతుంది అంటారు? అంటే లైక్ దీన్ని మనం అంటే ఈ మామూలుగా పెద్దల్లో చూసినట్టుగానే ఎమర్జెన్సీస్ ఉండొచ్చు లేదా ఎలెక్టివ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండి, ఓకేనా. సో పిల్లలకు యూజువలీ మనం తరచుగా చూసే ఎమర్జెన్సీస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి, ఓకే. సో మోస్ట్ అన్ఫర్గివింగ్ ఎమర్జెన్సీ ఇన్ చిల్డ్రన్ యాక్చువల్లీ ఈజ్ టార్షన్ టెస్టిస్ అంటామండి. ఏంటండి టార్షన్ టెస్టిస్? ఓకే, అంటే టెస్టిస్ ట్విస్ట్ అయిపోవడం అనమాట. ట్విస్ట్ అయిపోయి దాన్ని బ్లడ్ సప్లై సడన్గా కట్ ఆఫ్ అవుతుంది. సో ఇది ఓన్లీ మేల్ బేబీస్లో జరుగుతుంది. ఎస్ అండి, ఓకే. సో ఇది ఎందుకు అన్ఫర్గివింగ్ అంటున్నానంటే వితిన్ 6 hours దాన్ని మనము సర్జికలీ డీటాచ్ చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుందండి, ఓకే. సో దాంట్లో ఏమాత్రం లేట్ అయినా కూడా ద చైల్డ్ విల్ లూజ్ ద టెస్టిస్ పర్మనెంట్లీ అండి, మళ్ళీ తిరిగి రాదు. దట్ విల్ గ్రేట్లీ అఫెక్ట్ ద ఫర్టిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ చైల్డ్, ఓకే. సో అది విత్ ఇన్ టైంలోనే చేయాలి, విత్ ఇన్ టైంలో వెంటనే ఐడెంటిఫై చేయాలి, ఓకే. 6 hours ఈజ్ ద గోల్డెన్ అవర్ అండి, ఓకే. సో పర్సంటేజ్ వైజ్గా చెప్పాలంటే 6 hours 100% ఆఫ్ ది టెస్టిస్ మనం కాపాడగలుగుతామండి, ఓకే. 12 hours అప్ టు 50% అనమాట. అదే 24 hours ఇంకా దాటిందంటే ఆల్మోస్ట్ నిల్ అనమాట అండి. సో అందుకనే దిస్ ఈస్ ద మోస్ట్ అన్ఫర్గివింగ్ ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఆఫ్ చిల్డ్రన్. సో పేరెంట్స్ దీన్ని అంటే ఎలా ఐడెంటిఫై చేయాలంటే సడన్గా ఇప్పుడు లైక్ కామన్గా 1 year పిల్లల్లో ఇది చూస్తుంటాం. సెకండ్ పీక్ వచ్చేసి అడలసెంట్ ఏజ్లో చూస్తుంటామండి, ఓకే. సో పిల్లలు అంటే వాళ్ళు యూజువల్లీ ఎక్స్ప్రెస్ చేయలేరు. సో సడన్గా అంటే రీజన్ లేకుండా ఏడవడం అనమాట, ఓకే. సో అండ్ టాప్ ఆఫ్ దట్ సడన్గా వామిటింగ్ అవ్వడం, ఓకే. సో ఇలా యూజువల్లీ ఇలాగ 1 year పిల్లలు ఇలా ప్రెజెంటేషన్ ఉంటుంది. అదే అడలసెంట్ ఏజ్ అయితే సడన్ అంటే లైక్ లోయర్ అబ్డామినల్ పెయిన్ అనమాట, ఏదో పట్టేసినట్టుగా అనిపించడం, వామిటింగ్ అయిపోవడం అనమాట, ఓకే. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా టెస్టికులర్ టార్షన్ అనేది ఫస్ట్ మనం డిఫరెన్షియల్గా పెట్టుకొని ఆ విధంగా ఎగ్జామినేషన్లో దాన్ని ఏమంటారు కనిపెట్టగలమండి, ఓకే. సో ఇది ఒక ఎమర్జెన్సీ. ఇంకా అదర్ యూనిక్ ఎమర్జెన్సీస్ ఆర్ ఎయిర్వే ఫారెన్ బాడీస్ అనమాట, ఓకే. పిల్లలు అంటే ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటా అంటారు, ఓకేనా. చిన్న వస్తువులు కానీ దే ఆర్ యాక్చువల్లీ ద గ్రేటెస్ట్ ఎక్స్ప్లోరర్స్ ఇన్ ద హోమ్, ఓకే. సో వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటారు అండ్ పెట్టుకొని పరిగెత్తడం అట్లా చేస్తారు కదా. సో వాళ్ళు తెలియకుండానే అది మన ఎయిర్వేస్లోకి వెళ్ళిపోతుందండి, ఓకే. సో అది వెళ్ళిపోవడం వల్ల సడన్గా లైక్ దెర్ విల్ బి చోకింగ్ లైక్ ఎపిసోడ్, సడన్ బౌట్ ఆఫ్ కాఫ్ వస్తుంది అనమాట. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఏంటంటే అది చాలామంది పేరెంట్స్ విట్నెస్ కాకోకుండా ఉండొచ్చు.
సో లేదా విట్నెస్ అంటే చేసి అసలు వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది అసలు చూడకపోయి ఉండొచ్చు. లేదా విట్నెస్ చేసి జస్ట్ మామూలు కాఫే అనుకోవచ్చు అనమాట. ఓకే, సో అందుకనే ఉన్నట్టుండి ఒక చైల్డ్కి సడన్ బౌట్ ఆఫ్ కాఫ్ అనమాట, ఒక టైప్ ఏదో అంటే ఉన్నట్టుండి ఒక 5 to 10 times దగ్గేయడం అనమాట. ఓకే, అలాగే ఏమైనా ఉంటే డెఫినెట్గా ఏదో ఫారెన్ బాడీ ఉన్నట్టు పేరెంట్స్ పసిగట్టాలన్నమాట. లేదా ఏదన్నా ఒక పేరెంట్కి వాళ్ళ ఇల్లు ఒక అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఏదన్నా ఒక చిన్న వస్తువు మిస్ అయింది, లేదా బాబు ఏదో టీవీ రిమోట్తో ఆడుకుంటున్నాడు, అందులో ఉన్న బటన్ బ్యాటరీ మిస్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే చాలా డేంజరస్ ఐటమ్స్ అనమాట. ఓకే, సో ఇలాగా పేరెంట్స్ వెన్ దే మేడ్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, డెఫినెట్గా ఇమీడియట్లీ తను పీడియాట్రిషియన్ కానీ పీడియాట్రిక్ సర్జన్ కానీ కన్సల్ట్ అవ్వాలి. ఓకే, సో దట్ టైమ్లీ రిమూవల్ యాక్చువల్లీ సేవ్స్ లైఫ్స్ అనమాట. మెనీ టైమ్స్ అది ట్రికాలోనే ఉండిపోవడం వల్ల ఇమీడియట్గా డెత్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకే, బట్ మెనీ టైమ్స్ చిల్డ్రన్ విల్ గివ్ టైమ్. ఓకే, సో ఆ షార్ట్ టైమ్ని మనం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ త్వరగా ఐడెంటిఫై చేయడం వల్ల దిస్ ఎమర్జెన్సీ కెన్ బి మిటిగేటెడ్. ఓకే, అండ్ ఇంకొక యూనిక్ ఎమర్జెన్సీ యూజువలీ కొంచెం కోల్డ్ కాఫ్ సీజన్స్లో చూస్తుంటాం. యాక్చువల్లీ ఇంటర్సెప్షన్ అంటాం. అంటే కోల్డ్ కాఫ్ అని ఎందుకు అంటున్నానంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ అవర్ బాడీ, ఓకే, మన బాడీ డిఫెన్స్ స్టేషన్స్ అన్నింటినీ స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, బికాస్ దే హ్యావ్ టు ఫైట్ విత్ దట్ వైరస్. ఓకే, సో అలాగా మనకి డిఫెన్స్ స్టేషన్స్ యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో యాక్చువల్లీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, అక్కడ కొంచెం వాచిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పేగు లోపలికి ఇంకొక పేగు దూరిపోతుంది అనమాట. ఓకే, ఇన్వాజినేట్ అయిపోతుంది. ఆ కండిషన్ని మనం ఇంటర్సెప్షన్ అంటామండి. ఓకే, ఆ కండిషన్లో కూడా సడన్గా ఒక బేబీ అంటే రీజన్ లేకుండా సడన్గా కంటిన్యూస్గా ఏడుస్తుంది. అసలు ఏమాత్రం శాంతిపరచాలన్నా కూడా శాంతిపరచదు అనమాట. ఒక టైప్ ఆ టైప్ ఉంటుంది. లేదా పచ్చవాంతులు అవ్వడం కానీ అలాగ ప్రజెంట్ అవుతారండి. ఓకే, సో ఇది కూడా మనం త్వరగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా దీన్ని కనిపెట్టగలం అనమాట. ఓకే, సో ఇది కనిపెట్టిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఇన్ ద అర్లియర్ స్టేజ్ మనం సింపుల్ అంటే హైడ్రోస్టాటిక్ రిడక్షన్ అని అంటాం అనమాట. సో ఆ సింపుల్ మెథడ్తో వితౌట్ సర్జరీ దాన్ని నయం చేయొచ్చు అనమాట. అది కూడా డిలే అవుతా ఉంది, మోర్ దెన్ 24 hours 48 hours అవుతుందంటే ఆ పర్టికులర్ లోపలికి దూరిన పేగు కుళ్ళిపోవచ్చు అనమాట. దట్ విల్ బికమ్ లైఫ్ థ్రెటనింగ్ అండ్ ప్రొలాంగ్ హాస్పిటల్ స్టే అవుతుంది. ఎప్పుడు లైఫ్ 50-50 ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఆ స్టేజ్ వరకు వెళ్ళకోకుండా త్వరగా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో సడన్ పెయిన్ లేదా ఉన్నట్టుండి ఏడుస్తుంది బేబీ అన్న కానీ పచ్చవాంతులు అవుతున్నాయి, లేదా సడన్ బౌట్ ఆఫ్ కాఫ్, ఇవన్నీ కొన్ని వార్నింగ్ సైన్స్ అనమాట, ఎమర్జెన్సీస్ ప్రజెంట్ అవడంలో పిల్లలు. రైట్, అంటే పిల్లలకి మామూలుగా ఏదైనా అంటే ఇన్ఫెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళ నుంచి వచ్చే ఓన్లీ సైన్ ఈజ్ క్రయింగ్. సో అసలు మదర్ అంటే ఇప్పుడు మీరు యాడ్ ఆన్గా వామిటింగ్స్ కానీ లేదంటే పెయిన్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్తున్నారు. సో ఓన్లీ క్రయింగ్ తోటి వాళ్ళు ఏదైనా సైన్ మనకు చెప్తున్నారు అని అంటే మనం ఇనిషియల్గా అది ఏ కేటగిరీలోకి తీసుకోవాలంటున్నారు, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ముందే? అంటే అండి ఇప్పుడు మామూలుగా జనరల్గా ఒక ఆకలి వేస్తున్నా కూడా ఏడుస్తుంటారు. ఓకే, జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ దూరంగా ఉన్నా ఏడుస్తుంటారు. బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఇమీడియట్గా పసిగడతారు. యాక్చువల్లీ దే నో దర్ చైల్డ్ యాక్చువల్లీ. ఓకే, సో అసలు ఏమాత్రం ఎత్తుకున్నా సరే అది ఏడు పాపర్ అనమాట. ఒక టైప్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఏం చేసినా కూడా కొంచెం ఏమన్నా అంటే అప్పుడు పాలు తాపడం కానీ అలా చేసినా కూడా అసలు ఏడ్చేది ఆపరు అనమాట. ఎందుకంటే ఇంకా ఆ ఫ్యాక్టర్ ఉంది మనకి, ఆ పెయిన్ ఇచ్చే ఫ్యాక్టర్ ఇంకా ఉంది. సో అప్పుడే అలా ప్రొలాంగ్గా క్రయింగ్ ఉందంటే డెఫినెట్గా అప్పుడు అప్రోచ్ అవ్వాలి. అండ్ మోస్ట్లీ కూడా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి ఎక్కువ పిల్లల్లో చూస్తూ ఉంటారు. అంటే ఇట్లా ఎంతసేపు ఎత్తుకున్న వాళ్ళు ఏడవడం, ఎంతసేపు వాళ్ళకి ఫీడ్ చేసినా కానీ అంత తగ్గకపోవడం. అంటే అదేంటంటే కొంచెం అది ఇన్ఫాంట్ కోలిక్ అంటామండి. అది కంప్లీట్లీ బినైన్ ప్రాబ్లం యాక్చువల్లీ. యూజువలీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం భుజం పైన వేసుకొని కొంచెం తట్టితే బర్పింగ్ వచ్చినప్పుడు తగ్గిపోతుంది, లేదా కొంచెం బోర్లా పడుకున్న పెట్టినా కూడా తగ్గిపోతుందండి. ఇందులో ఏంటంటే ఏం చేసినా తగ్గదు అనమాట అండి. సో అట్లాంటి టైంలో డాక్టర్ని అప్రోచ్ అయితే ఇవన్నీ అనుమానం పడతాం. అఫ్కోర్స్ కొన్నిసార్లు నార్మల్ ఉండొచ్చు, బట్ ఇది అంటే రిలవెంట్ టెస్ట్లు కానీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ కానీ మనం త్వరగా చేస్తే
సర్టెన్ కండిషన్స్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ ద విత్ ఇన్ టైమ్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా అంటే పిల్లలు ఏడవడం ఒకటి, ఇంకొకటి వామిటింగ్స్ అన్నారు. సో ఇన్ఫెంట్ స్టేజ్లో ఎక్కువ మందికి జాండీస్ అనేది చాలా కామన్గా చూస్తుంటారు కదా. సో ఇప్పుడు ఈ టెంపరేచర్ కానీ వామిటింగ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన కండిషన్ టాస్ అండ్ టెస్టికల్స్కి సంబంధించి అంటే ఆ కండిషన్ అనేది పేరెంట్కి ఎలా తెలుస్తుంది, ఎలా అంటే డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చినప్పుడే అది ఐడెంటిఫై చేయగలుగుతారు? ఇది ఆల్రెడీ చెప్పాను కదండి, అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్లో టార్షన్ తీసుకున్నా సడన్గా ఏడుస్తుంటారు, ఆ ఏడుపు అన్నది అసలు ఆపట్లేదు, ఓకేనా. ఆన్ టాప్ ఆఫ్ దట్ వామిటింగ్ అవుతుంటుంది. అది యూజువలీ అది గ్రీన్ కలర్లో ఉండదు అనమాట. యూజువలీ పొట్టలో ఉన్నది అంటే లైక్ అప్పుడే తినింది కానీ సింపుల్ వామిటింగ్ అవుతుంటుంది, దానికి గ్రీన్ కలర్ ఏమి ఉండదు. అండ్ ఆ టార్షన్ టెస్టిస్ అనేది మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి కొన్ని సైన్స్ ఉంటాయి అనమాట. ఒక టెస్టిస్ ఒక ట్విస్ట్ అయిందంటే అది ఒకటే పుల్డ్ అప్ అపియరెన్స్గా ఉంటుంది. అది పేరెంట్ తెలుస్తుందా? అది అంటే అందరు పేరెంట్స్ ఐడెంటిఫై చేయలేరండి, అది డాక్టరే చేయగలరు అనమాట. ఓకే, సో జస్ట్ ఆ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎందుకంటే మనం స్కాన్ కోసం కూడా వెయిట్ చేసేంత టైం మనకి దొరకదు. సో అక్కడ ఇమీడియట్ మనం ఐడెంటిఫికేషన్ ఉండి కొన్ని సబ్టిల్ సైన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ సర్జన్ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై ఇట్. ఓకే, అది ఐడెంటిఫై అవ్వగానే ఇమీడియట్గా వీ విల్ ఆఫర్ ద పేరెంట్స్ దట్ ఇది విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ మనం చేయాలి, లేదంటే వీ విల్ లూజ్ ద టెస్టిస్ అని వెంటనే మనం చెప్తాము. ఓకే, అండ్ అడాలసెంట్ స్టేజ్లో అంటే ఆ బేబీకి ఆ స్టేజ్లో వస్తుందంటే వాళ్ళకి ఇన్ఫెంట్ స్టేజ్లో తెలియదు అంటారా ఈ కండిషన్కి సంబంధించి? అదే ఒక 2 peaks అనేది ఉంటుందండి. అంటే లైక్ ఆ టెస్టిక్యులర్ ఫిక్సేషన్ ఒక్కొక్కరికి అంత ఫిక్స్డ్గా ఉండదు అనమాట. కొంచెం కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే లైక్ కరెక్ట్ ఫిక్సేషన్ అవ్వదు అనమాట. ఇది ఇంకొక పీక్ ఎందుకు వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా అంటే పర్టికులర్ రీజన్స్ చెప్పలేము, కానీ మేబీ ఆ 16 years ఉన్నప్పుడు మేబీ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడము అదొక రీజన్ ఉండొచ్చు అండి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పోర్ట్స్ ఆడినప్పుడు లైక్ జంపింగ్ చేసినప్పుడు ఏంటంటే యూజువలీ క్రెమాస్టిక్ మజిల్ అనేది ఉంటుందన్నమాట. సో అది లేదా అక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా క్రెమాస్టిక్ మజిల్ అనేది బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల అది పుల్ అప్ చేస్తుంది అనమాట. పుల్ అప్ చేసినప్పుడు ఇఫ్ టెస్టిస్ అనేది ఫిక్స్డ్గా లేకుంటే అది ఆ పుల్అప్ చేసినప్పుడు అది ట్విస్ట్ అయిపోతుంది అనమాట టెస్టిస్. ఓకే, సో అప్పుడు పెద్దలు అంటే అడలసెంట్ ఎలాంటి సిమ్టమ్స్ ఆల్రెడీ చెప్పాను కదండి. లోయర్ అప్ డౌన్ పెయిన్, సడన్గా ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది వాళ్ళకి, ఏదో సడన్గా పుల్డప్ అపియరెన్స్, ఒకసారి వాంతి కూడా అవ్వచ్చు. ఓకే, సో అప్పుడు కూడా లైక్ ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్ కూడా మీరు చూస్తుంటారు, లైక్ అక్కడ తగిలినప్పుడు దే విల్ ట్రై టు రిలాక్స్ దట్ క్రెమాస్టిక్ మజిల్, వాళ్ళ మీద ఇట్లా నీ ఫ్లెక్స్ చేసుకొని ఇట్లా చేస్తుంటారు అన్నమాట. సో అయినా కూడా అది రిలీవ్ అవ్వలేదంటే అది ఇంకా ఆ టార్షన్ పొజిషన్లో అలాగే ఉంది అని అర్థం అనమాట. వాళ్ళు ఇమీడియట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ సర్జన్ అనమాట. అంటే వాళ్ళకి కూడా గోల్డెన్ ఆర్ ఉంటుందా? అందరికి ఉంటుందండి, ఎందుకంటే టెస్టిస్ ఇస్ ద సేమ్ కదండి. సో కానీ అడాలసెంట్ లో అంటే టీనేజ్ లో హార్మోనల్ చేంజెస్ ఎక్కువ వచ్చినప్పుడు ఇది పర్టికులర్ గా ఈ ప్రాబ్లమే లేదంటే మనం ఈ గోల్డెన్ ఆర్ లోనే చూపించుకోవాలి అనేది ఆ కిడ్ కి కానీ లేదంటే పేరెంట్ కి కానీ ఎలా తెలుస్తుంది? అంటే లైక్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ అండి. మనకి చిన్నప్పుడు ఎలాగైతే ఫిక్సేషన్ ఉంటుందో ఫిక్సేషన్ ప్రాబ్లం అది అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. కొన్నిసార్లు అలా 2 peaks అలాగా కొన్ని కండిషన్స్లో అలా చూస్తుంటాం, పర్టికులర్ రీజన్స్ ఉండవు. సో ఇంకా అడలసెంట్ కాబట్టి తను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు పెయిన్ ఏంటంటే. పిల్లలు ఏంటంటే ఏడుపు అది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఊరికే ఏడుస్తున్నాడులే అనుకుంటారు. సో 1 year పిల్లల్లో అది స్పెషల్గా మనం చాలా విజిలెంట్గా ఉండాలన్నమాట. అండ్ చాలా మంది అంటే పిల్లల్లో ఓవర్ నైట్ ఏడుస్తున్నా కానీ ఏడుపుతోనే ఇంట్లోనే వాళ్ళు ఉంటారు. అంటే మిడ్ నైట్ లో మనం ఇప్పుడు వెళ్ళి డాక్టర్ని ఎవరిని కలుస్తాం, సో రేపు పొద్దున్న చూద్దాం అప్పటి వరకు తగ్గుతుందేమో. సో ఈ టైం పీరియడ్ లో మనం గోల్డెన్ ఆర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అప్పుడు తీసుకొస్తే ప్రాబ్లం రెక్టిఫై చేయలేరంటారు. అంటే అది ఇంకా అప్పుడు చెప్పాను కదండి, పర్సంటేజ్ వైజ్ ఆ టైప్ ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక 100 members చేస్తే ఓన్లీ 50 members ఆ టైప్ ఛాన్స్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే లైక్ అండ్ ఆల్సో ఆ పీక్ 1 year లోపల ఇదని ఆ పీక్ కూడా కొంచెం అవేర్నెస్ ఉంటే అచ్చా యూజువలీ ఇప్పుడు 6 years పిల్లోడు అనుకోండి, జనరల్గా ఇవన్నీ చూడం అనమాట, చాలా రేర్గా చూస్తాం అనమాట. సో ఈ టైప్ అవేర్నెస్ ఉంటే సో ఇమీడియట్ ఓకే ఈ క్రై మనం ఇగ్నోర్ చేయకూడదు, సంథింగ్ ఈజ్ దేర్ అని పేరెంట్స్ ఇమీడియట్లీ అప్రోచ్ అవుతారండి. అండ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే అంటే ఇన్ఫెంట్ స్టేజ్లో కావచ్చు లేదంటే వాళ్ళు మాట్లాడలేనంత స్టేజ్ వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే సర్జరీ చేయాల్సి ఉంది అన్నప్పుడు ఏదైనా కూడా సర్జరీ మనం జనరల్ అనస్థీషియాలో చేస్తామండి. స్క్రోటమ్ సర్జరీ అనమాట. అది ట్విస్ట్ అయిన పొజిషన్ మనం డీటాట్ చేస్తాం, చేసి దాని కలర్ అంతా అసెస్ చేస్తాం అనమాట. సో బాగా వామ్త్ ప్రొవైడ్ చేస్తాం, సో ఆ బ్లడ్ సప్లై అంతా మళ్ళీ రివర్స్ రావడానికి. ఓకే,
సో అంత కలర్ అంతా బాగుందంటే వీళ్ళు మళ్ళీ అది ట్విస్ట్ అవ్వకుండా మనం సర్జికల్లీ ఫిక్స్ చేస్తాం అనమాట అండి. అండ్ వాళ్ళకి పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకే ప్రాబ్లం ఉండదు. ఉండదండి. ఒకసారి మనం సర్జికల్లీ ఫిక్స్ చేస్తామంటే అది ఇంకా ప్రాబ్లం లేనట్టే కదండి. అది బికాస్ హియర్ ద బేసిక్ రీజన్ ఈస్ ప్రాపర్ ఫిక్సేషన్ అవ్వలేదు అనమాట స్క్రోటంలో. సో అందువల్ల అది ట్విస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం సర్జికల్లీ ఫిక్స్ చేస్తామో ఫ్యూచర్లో మళ్ళీ ట్విస్ట్ అయ్యే అవకాశాలు ఉండవండి. ఓకే. అండ్ తర్వాత ఫాలో అప్ ఎలా ఉండాలి సర్జరీ తర్వాత, అంటే బేబీకి సంబంధించి ఎలాంటి కేర్? సో యూజువలీ ఇప్పుడు మనకి వాళ్ళు చెప్పడం అనేది ఇన్ని గంటల్లో స్టార్ట్ అయిందని తెలుసు, కానీ అది 6 hours ఆల్రెడీ దాటిపోయి ఉండొచ్చు. సో మనం ఎంతవరకు కాపాడగలిగాం అనేది చూడడానికి కొంచెం ఫాలో అప్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ 3 months ఫాలో అప్ చేస్తాం. దెన్ ఇయర్లీ వన్స్ ఫర్ 3 years అలాగా ఫాలో అప్ చేస్తాం అనమాట. జస్ట్ అసెస్ అంటే లైక్ ఓవరాల్ టెస్టిస్ సైజ్ ఎంతవరకు మిగిలింది, సో దట్ లైక్ అంటే లైక్ ఒక రిజల్ట్ అనేది ప్రజెంట్ చేయొచ్చు పేరెంట్స్. ఓకే, ఇన్ని అవర్స్ తర్వాత చేసాం, ఇంతవరకు మిగిలింది, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఇట్ విల్ ఫంక్షన్ వెల్ అనమాట అండి. ఓకే. అంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత ఒక 3-4 years వరకు మీరు ఫాలో అప్లో ఉంటే వాళ్ళు ఫర్టైల్ ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా చేంజెస్ ఉండే ఛాన్స్ ఉంటుందా? అంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కన్సల్ట్ అవ్వాలి, కంపల్సరీ చూపించుకోవాలి అనే నీడ్ ఉంటుందా? లేదండి. అంటే లైక్ వన్స్ టెస్టిస్ అంటే లైక్ సేవ్డ్ యూజువలీ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, మనకి టెస్టిస్ లూజ్ అయితేనే దెన్ వాళ్ళకంటే లైక్ కొంచెం ఫర్టిలిటీ పర్సంటేజ్ అన్నది కొంచెం తగ్గుతుంది అనమాట. సో వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద చిల్డ్రన్ అప్పుడు డెఫినెట్లీ వాళ్ళు అంటే ఆ టైంలో టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ జెనెటికల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే ప్రీవియస్గా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ? లేదండి, ఇది ఈ ఎమర్జెన్సీ జెనెటిక్గా రాదండి. ఓకే, జస్ట్ అంటే లైక్ ఎన్నో lakhs of steps ఉంటాయి అనమాట మన బాడీ డెవలప్మెంట్లో. వన్ మైన్యూట్ స్టెప్ మిస్ అవ్వడం వల్ల టెస్టిస్ ఏంటంటే ఆ స్క్రోటంలో ప్రాపర్గా ఫిక్స్ అవ్వకుండా ఫ్రీగా ఉండడం అనమాట. దానికి పర్టికులర్గా జెనెటిక్ రీజన్స్ ఏమి ఉండవు. అండ్ జెనెటికల్గా ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇది కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీ వైస్ యాక్చువల్లీ రావచ్చు అనమాట. లైక్ పుట్టిన వెంటనే వాళ్ళకి ఫుడ్ పైప్ లేకుండా పుట్టడం అనమాట. ఓకే, సో అది యూసోఫేజియల్ అట్రిసియా అనమాట అంటామండి. అది జెనెటికల్గా వస్తుందా? అంటే లైక్ అందులోనూ అంటే లైక్ కొన్ని పర్సంటేజ్ మాత్రమే జెనెటికల్గా రావచ్చండి. ఓకేనా, మెజారిటీగా ఏమి జన్యు ప్రకారంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. కొన్ని పర్సంటేజ్ అంటే దాంతోపాటు ఇంకా వేరే ఆర్గాన్స్లోనూ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మనం అది ఒక సిండ్రోమ్ ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి అప్పుడు జెనెటిక్ టెస్ట్ చేస్తాం అనమాట. జస్ట్ ఒకే ఒక ప్రాబ్లం ఉందంటే మెజారిటీగా అది జెనెటిక్ ఏం ఉండదండి. ఓకేనా. అండ్ జెనెటికల్గా వస్తుంది అంటే అప్పుడు వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటే వీళ్ళకి ఇది వస్తుందా, ఆర్ ఎల్స్ వాళ్ళు వేరే కండిషన్ ఫేస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఫుడ్ పైప్ లేకుండా ఇలాంటి కండిషన్ వస్తుందా? అంటే అదే చెప్తున్నాను కదండి, మెజారిటీ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ విచ్ ఆర్ సర్జికల్ అనమాట. చాలా తక్కువ పర్సంటేజ్ మనకి జెనెటిక్ సిండ్రోమిక్గా ఉంటాయి అనమాట. మెజారిటీ యూజువలీ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది రూల్ లేదనమాట. ఓకే, సో ఫస్ట్ అదొక యూసోఫేజియల్ అట్రిసియా అదొక ఎమర్జెన్సీ. లేదా ఇంటెస్టైన్లో ఎక్కడైనా కంజెనిటివ్ బ్లాకేజెస్ ఉంటుందన్నమాట. ఓకేనా, అప్పుడు వాళ్ళు పచ్చవాంతులతో అంటే డెలివరీ అవ్వగానే పచ్చవాంతులతో అవుతుంటాయి అన్నమాట. అలా కొంచెం ఐడెంటిఫై చేస్తాం. ఈవెన్ ఈ మలద్వారం ఓపెనింగ్ లేకోకుండా కూడా పుడుతుంటారు అనమాట అండి. ఓకే, సో ఇవన్నీ కొన్ని కంజెనిటల్ ఏమంటారు ఎమర్జెన్సీస్. ఇంకా వేరే సిస్టమ్స్ చూసుకుంటే కొన్ని కంజెనిటల్ లంగ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట అండి. లైక్ ఇప్పుడు నంబర్ ఆఫ్ లోబ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సైడ్ లోబ్స్ ఒక పర్టికులర్ లోబ్ ఏంటంటే ఒక బెలూన్లోకి ఉబ్బిపోతుంది అనమాట బికాస్ ఆఫ్ సమ్ అబ్నార్మాలిటీ ఇన్ ద విండ్ పైప్. ఓకే, బెలూన్లోకి ఉబ్బిపోయి వాళ్ళకి పుట్టంగానే ఇమీడియట్గా అంటే ఆయాసం వచ్చేసి వెంటిలేటర్ యూజ్ పడడం కానీ అలా జరుగుతుంది. సో దాన్ని రిలవెంట్ టెస్ట్ చేయడం వల్ల ఐడెంటిఫై చేసి దానికి ఇమీడియట్ సర్జరీ చేయాల్సి ఉంటుందండి. ఆ పర్టికులర్ లోబ్ని మనము తొలగించాల్సి ఉంటుంది. ఓకేనా, అది బెలూన్లకు ఉబ్బిపోవడం వల్ల ఏమంటే అండి వేరే లోబ్స్కి అంతా ప్రెషర్ పడుతుంది, అందువల్ల ఆక్సిజనేషన్ మనకు అవ్వట్లేదు అనమాట. సో మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని డీకంప్రెస్ ఎలా అవుతుంది ఓన్లీ బై రిమూవింగ్ సర్జికలీ అనమాట. ఓకే, ఎప్పుడైతే సర్జికలీ తీస్తామో వేరే లోబ్స్ అన్ని బాగా ఫ్రీగా ఎక్స్పాండ్ అయిపోయి ఇంకా రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం లేకుండా బేబీ రికవర్ అవుతారండి. ఓకే, ఇంకా యూరలాజికల్ ఎమర్జెన్సీస్ అంటే ఒకటి పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అని ఉంటుందండి. ఓకేనా, అదేంటంటే ఒక మెంబ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ యూరెథ్రాలో ఉంటుంది, అది మగపిల్లలకు మాత్రమే ఉంటుందండి. ఓకేనా, అది యూజువలీ యాంటీనేటల్ స్కాన్స్లోనే మనకి కిడ్నీ వాపు లెక్క 2 సైడ్లు కిడ్నీ వాపు యూరిన్ పైప్ వాపు అని ప్రజెంట్ ఆల్రెడీ అనుమానం వ్యక్తం అంటే లైక్ తెలిసిపోతుంది అనమాట కొంచెం, అంటే అప్పుడే మనం డౌట్ పడాలి. ఓకే, సో ఆ ఫైండింగ్ ఉన్న వాళ్ళని మనం
ఇమీడియట్గా లైక్ ఇన్ ఎ సెంటర్ వేర్ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఈస్ దేర్ ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ సర్జన్. సో వాళ్ళు పుట్టంగానే మనకి అల్ట్రాసౌండ్ ఆ రిలవెంట్ ఒకటి MCUG టెస్ట్ చేసుకుంటే ఈ పోస్టీరియర్ ఎథరల్ వాల్వ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్, బేబీ అంటే ఇంకా సర్జరీకి తీసుకునేకి స్టేబుల్గా ఉంది అన్నప్పుడు మనం అయినంత త్వరగా ఆ మెంబ్రెయిన్ని మనం ఎండోస్కోపిక్లీ బ్రేక్ చేస్తాం అనమాట. ఓకే, అలాగా త్వరగా ఐడెంటిఫై చేసి ఆ న్యూనేటల్ పీరియడ్లోనే అంటే 28 days ముందని న్యూనేటల్ పీరియడ్ అంటాం, ఆ పీరియడ్లోనే చేస్తే మనకి మ్యాక్సిమం కిడ్నీ ఫంక్షన్ అండ్ బ్లాడర్ ఫంక్షన్ని ప్రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ మనకి అంటే లైక్ కంజనైటలీ రిలేటెడ్ ఎమర్జెన్సీస్ ఈ రకంగా చూస్తుంటాం. అండ్ ఆ న్యూనేటల్ ఫేజ్లో సర్జరీ చేసేలాగా ఇన్ఫెంట్ అనాటమీ ఉంటుందంటారా, సర్జరీని తట్టుకునేలాగా? అదే నేను స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ అప్పుడే నేను చెప్పాను కదండి, బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ స్పెషలిస్ట్ హు ఆర్ స్పెషలీ ట్రైన్డ్ టు ట్రీట్ ద చిల్డ్రన్. ఓకే, అండ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వల్ల ఆ న్యూనేట్ లైక్ ఎంత సీరియస్ ఉన్నా కూడా ఆల్వేస్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ ట్రీటింగ్ అనమాట అండి. లైక్ వాట్ ఎవర్ మే బీ ద వెయిట్, ఒక్కొక్కసారి ప్రీటర్మ్ బేబీస్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అప్పుడే లైక్ న్యూ బోర్న్ అయి ఉండొచ్చు. ఓకే, సో అన్నిటికీ వాళ్ళ ఫిజియాలజీని అర్థం చేసుకొని, సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం వేర్ వీ కెన్ సేఫ్లీ పర్ఫామ్ సర్జరీ అనేది మనం ఐడెంటిఫై చేసుకొని చేసామంటే జనరల్గా రిజల్ట్స్ బాగుంటాయి అనమాట అండి. అలాగే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అనేది అసలు ఎప్పుడు చేస్తారు, ఎంతవరకు అవసరం పడుతుంది? ఓకే, యాక్చువల్లీ మనం నంబర్స్ చూసుకుంటే 70 to 80% ఆఫ్ అవర్ కేసెస్ మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నామండి. ఓకేనా, లైక్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే లైక్ ఇందులో కొన్ని వెరైటీస్ ఉంటాయి. లాప్రోస్కోపీ అంటే అది పొట్ట లోపల మనం కెమెరాతో చూసి చేయడం. థొరకోస్కోపీ అంటే చెస్ట్ లోపల కెమెరాతో వెళ్ళడం సర్జరీ చేయడం. అండ్ వెసికోస్కోపిక్ అంటే డైరెక్ట్ బ్లాడర్లోకి వెళ్ళి మనం సర్జరీ చేయడం. ఓకేనా, సో ఇందులో అడ్వాంటేజ్, క్లియర్ కట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం మనకు ఒక పనోరమిక్ వ్యూ, మంచి వ్యూ వస్తుంది అనమాట. అంటే లైక్ ఓవరాల్ అనటమీ మనం కరెక్ట్గా అసెస్ చేయగలిగి కరెక్ట్ సర్జికల్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. అండ్ టాప్ ఆఫ్ దట్ సర్జన్కి ఒకటే కాకుండా పేషెంట్ చాలా లైక్ లాభపడతారండి, లైక్ త్వరగా రికవర్ అవుతారు. బికాజ్ ఇప్పుడు లైక్ అంత పెద్ద సర్జికల్ కట్టించి వాళ్ళు రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక అంటే లైక్ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది, అదంతా మానాలి. అదే లైక్ లాప్రోస్కోపీ కానీ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ 3 mm 5 mm హోల్స్ ద్వారా చేస్తాం అనమాట. సో ఆటోమేటిక్లీ వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది, బెటర్ రెస్పిరేషన్ ఉంటుంది, రికవరీ టైం అండ్ మన ఎనర్జీ లాస్ ఇన్ హీలింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల టోటల్ హాస్పిటలైజేషన్ టైం డెఫినెట్లీ వాళ్ళకి అంటే లైక్ షార్ట్ అయిన ఉంటుంది. అండ్ మనకి రిజల్ట్స్ కూడా బాగుంటాయండి, బికాజ్ బెటర్ అనటమీ విజువలైజేషన్ ఉంటుంది. ఎక్కడ కానీ వేరే ప్లేస్లో అంటే లైక్ పర్టికులర్ అనటమీ వేరియేషన్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేసి సర్జికలీ దాన్ని మనం క్లియర్ చేయగలుగుతామండి. రైట్ డాక్టర్, అలాగే అంటే పేరెంట్స్కి ఈ సర్జరీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఆ పర్టికులర్ పీరియడ్ని ఎలా వాళ్ళు హ్యాండిల్ చేయాలి అనే దానిపైన ఎంతవరకు కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది? సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. సో పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ సర్జన్ యాక్చువల్లీ ఒక బేబీని రిప్రజెంట్ చేస్తుంటారండి. ఓకేనా, సో ఇక్కడ పేరెంట్స్కి ఈవెన్ దో దే హ్యావ్ సో మచ్ ఆఫ్ కంపాషన్, బట్ యాక్చువల్ బాధపడుతుంటే చైల్డ్ అనమాట. ఓకే, సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకునేలా మన ఒక సర్జన్ కానీ డాక్టర్ కానీ కౌన్సిల్ చేయాలి. ఓకే, ఒక పర్టికులర్ ఒక ప్రొసీజర్ చేస్తున్నామంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఓకేనా, సో అది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఓకేనా, తర్వాత యూజువల్ ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ ఏంటి, దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలమా లేదా? ఓకేనా, ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి? సో ఈ విధంగా కొంచెం స్టెప్ బై స్టెప్ కొంచెం రిలాక్స్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ ఎమోషనలీ ఎఫెక్ట్ అయింటారు. సో రిలాక్స్ ఎన్విరాన్మెంట్లో మనం కౌన్సిల్ చేయడం వల్ల యూజువలీ జనరలీ వాట్ ఎవర్ మే బీ ద ఎడ్యుకేషన్ స్టేటస్ ఆఫ్ ద పేరెంట్స్ జనరలీ వాళ్ళు అర్థం చేసుకుంటారండి. సో ఈ విధంగా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ కౌన్సిలింగ్ వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే అంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి అన్డిసెండెడ్ టెస్టిస్, ఇంకోటి హైపోస్పైడస్ అండి. ఈ 2 కండిషన్లో చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఓకేనా, లైక్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే ఒక టెస్టిస్ వృషణం అన్నది స్క్రోటంలో లేకపోవడం అనమాట. అది మన గ్రాయిన్ రీజన్లో అన్నా ఉండొచ్చు, లేదా అబ్డమన్లో అన్నా ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఆ పర్టికులర్ స్క్రోటం పేస్లో లేకపోవడం వల్ల మనకి యాక్చువల్లీ స్క్రోటంలో 4 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అంత టెంపరేచర్ తక్కువ ఉండడం చాలా అవసరం అనమాట ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టెస్టిస్ అనమాట. ఓకే, సో ఆ పర్టికులర్ టెస్టిస్ పైన ఉండడం వల్ల
ఓవర్ ఎ టైం ఎస్పెషలీ ఆఫ్టర్ 6 months ఆఫ్ ఏజ్ టు 1 year ఆఫ్ ఏజ్ అవి మెల్లంగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. దాంట్లో ఉన్న సెల్స్, జర్మ్ సెల్స్ కానీ స్పర్మ్ సెల్స్ కానీ బికాస్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా. సో ఇవన్నీ మనకి ఓవరాల్ వెరైటీ ఆఫ్ స్టడీస్లో ప్రూవెన్ అనమాట. సో దట్స్ వై ఆ పర్టికులర్ సర్జికల్ మేనేజ్మెంట్ మనకు 6 months to 1 year పీరియడ్లో మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇంకా ఆ 1 year దాటినప్పటి నుంచి ఇంకా ప్రొలాంగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఈవెన్ ఫ్యూచర్లో 8 times క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఈవెన్ ఫర్టిలిటీ కూడా పడిపోతుంది. ఓకేనా. సో ఇవన్నీ పేరెంట్స్ అర్థం అయ్యేటట్టు మనం చెప్పాలన్నమాట. ఓకే. లైక్ మెనీ టైమ్స్ ఇందులో ఇంకోటి సర్జికల్ మేనేజ్మెంట్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు లైక్ మనం 1 year లోపల చేయాలని చెప్తాం. ఓకేనా. సడన్లీ దే విల్ డిస్కస్ విత్ ద నేబర్స్, ఇది అలాగే వెయిట్ చేస్తే వచ్చేస్తుందేమో అన్నట్టుగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అనమాట. అందువల్ల చాలా మంది అలా అంటే ఆ అపోహలో ఉండిపోతారు. పెరిగేటప్పుడు మారిపోతుంది, పెరిగేటప్పుడు సెట్ అయిపోతుంది. అవునండి. సో లైక్ మెనీ ఆఫ్ టైమ్స్ ఇట్లా లైక్ 5 years 10 years అప్పుడు వస్తారు. సో అప్పటికి ఏంటంటే అప్పుడే ఆల్రెడీ అది క్యాన్సర్గా మారి ఉండొచ్చు, లేదా కంప్లీట్గా కరిగిపోయి ఉండొచ్చు అనమాట. సో దే హ్యావ్ లాస్ట్ ద ఆపర్చునిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సో దట్స్ వై అంటే ఈ అవేర్నెస్ అనేది కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. లైక్ కరెక్ట్ ఏజ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి, యాక్చువల్లీ మనకి ఒక పొట్టలో ఉందంటే బయట ఎక్కడ తగలదు అనమాట. ఓకే. మీరు ఎంత ఎంఆర్ఐ స్కాన్ చేసినా కూడా మనకి అది స్పెసిఫిక్గా ఉంది లేదనేది చెప్పడానికి వీలు లేదనమాట. ఆల్వేస్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫ్యాక్టర్. మనకి ఎగ్జాక్ట్లీ అది ఉందా లేదా చెప్పడానికి కంపల్సరీగా మనం లాప్రోస్కోపీ పెట్టి చూడాలన్నమాట. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది అని చూడడానికి. ఒకవేళ పొట్టలో ఉంటే లాప్రోస్కోపీ పెట్టి చూడొచ్చు. గ్రాయిన్లో ఉంటే మనకి బయటనే తగిలిపోతుందండి, ఎగ్జామినేషన్లో తగులుతుంది. ఏవైతే మనకి ఎక్కడ తగలట్లేదో అక్కడే మనకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది రిగార్డింగ్ పేరెంట్స్. ఓకే. సో అది ఉండకపోవచ్చు, అంటే ఏర్పడి ఉండకపోవచ్చు, బై బర్త్ ఏర్పడి ఉండకపోవచ్చు, లేదా పొట్టలో ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఇదేంటంటే ఇందులో లైక్ పేరెంట్ డిసిషన్ మేకింగ్లో కొంచెం చాలా కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ ఆపరేషన్కి వెళ్ళాలా, ఇంకేమైనా స్కాన్ చేయొచ్చు కదా, అవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. మనం స్కాన్ చేసినా చేయకపోయినా అల్టిమేట్లీ మనం లాప్రోస్కోప్ పెట్టాల్సిందే అనమాట. సో అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో లైక్ చాలా మంది అంటే లైక్ ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత అంటే లైక్ ఒక్కొక్కసారి అంటే లైక్ ఆల్రెడీ ఎంఆర్ఐతో వచ్చేస్తుంటారు. ఓకేనా. అందులో లైక్ ఉన్నా కూడా లేదన్నట్టుగా అంటే లైక్ మనకి రిపోర్ట్లో సరిగ్గా కనపడదు. ఓకేనా. సో అలాగా చాలా రిపోర్ట్స్ చూసాం అనమాట. మనం లాప్రోస్కోప్ పెడితే అక్కడ ఉంది టెస్టిస్. ఓకేనా. సో అలాగా నో టెస్టిస్ ఫుల్ ప్రూఫ్ అనమాట. ఓకే. సో ఆల్వేస్ మనం కలర్ చూసిండేది నమ్మాలి. సో అది మనం కౌన్సిల్ చేయడంలో పేరెంట్స్ చాలా కష్టపడుతున్నాం. అదే వన్ ఆఫ్ ది డిఫికల్ట్ టాస్క్ ఫర్ అస్. ఓకే. సో పేరెంట్స్ అనేది దే హ్యావ్ టు డెఫినెట్లీ బిలీవ్ ఎక్స్పీరియన్స్ సర్జన్. లైక్ ఈ విధంగా ఫైండింగ్స్ ఉంటాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ అని వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. ఇంకోటి హైపోస్పైడియాస్ కూడా అనమాట. ఓకే. యూజువల్లీ హైపోస్పైడియాస్ అరౌండ్ 1 to 2 years ఏజ్ అప్పుడు ఆపరేట్ చేస్తాం. హైపోస్పైడియాస్ అంటే యూరిన్ హోల్ పైన టిప్లో వండుకోకుండా కిందకు ఉండడం అనమాట. ఓకే. అది కూడా లైక్ జనరల్గా బిఫోర్ గోయింగ్ టు స్కూలింగ్ ఏజ్ అది కరెక్ట్ అయిపోతే బెటర్ అనమాట. ఓకే. వయసు పెరిగేకొద్ది ఏంటంటే వాళ్ళకి సైకలాజికలీ వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. ఓకేనా. అండ్ ఇంకా సర్జికల్ రిలేటెడ్ కూడా కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి అనమాట యాజ్ ఏజ్ ఇంక్రీజెస్. ఓకే. అందులో కూడా కొన్ని అంటే లైక్ మేబీ బికాస్ ఆఫ్ దట్ టబు ఫీలింగ్ అంటే లైక్ చెప్పకపోవడం వల్లనో, లేదా అది ఆల్రెడీ అంటే ఉంది కానీ అదంటే కదా కరెక్ట్ అయిపోతుంది అనుకోవడం వల్ల చాలామంది లేట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా మ్యారేజ్ వచ్చినప్పుడు ఇంకా అప్పుడు సడన్గా ప్యానిక్ మోడ్లో చూపించుకోవడం అవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఓకే. సో బిఫోర్ స్కూలింగ్ ఏజ్ ఇది కరెక్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. పిల్లలకి సంబంధించి ఎమర్జెన్సీ కండిషన్ ఎలా ఉంటుంది, అలాగే పీడియాట్రిక్ సర్జన్ ఎప్పుడు అవసరం పడుతుంది, ఎంతవరకు అవసరం పడుతుంది అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.